కొన్నిసార్లు ఏదో జరగబోతున్నట్లు మనసులో ఒక రకమైన భయం కలుగుతుంది కదా! మరి చుట్టూ వాతావరణం కూడా అసహజంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఓమినస్. అయితే ఓమినస్ అంటే ఏమిటి? ఇప్పుడు డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం. దీనికి మనం డెఫినిషన్ చూసుకుంటే సజెస్టింగ్ దట్ సంథింగ్ అన్‌ప్లెజెంట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ అని. అంటే ఇది ఏదైనా సంఘటన, దృశ్యం లేదా శబ్దం భవిష్యత్తులో చెడు జరగబోతుందని సూచించేలా భయానకంగా, అసౌకర్యంగా అనిపించే స్థితిని చెప్పడానికి ఈ ఓమినస్ అనే వర్డ్‌ని వాడుతూ ఉంటారు. అయితే చెడు జరగబోతుంది అన్న ఒక సూచన మనసులో ఉంటదనమాట. అది నిజంగా జరగకపోయినా ఏదో ప్రమాదం లేదా చెడు విషయం జరగబోతున్నట్టు మనసులో ఒక కీడు శంకిస్తూ ఉంటది. మనసులో ఒక రకమైన భయం కలుగుతూ ఉంటదనమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ రిసీవ్డ్ యాన్ ఓమినస్ లెటర్ థ్రెటనింగ్ హీజ్ లైఫ్. అంటే అతనికి ప్రాణాంతకమైన బెదిరింపు ఉన్న భయానక లేఖ వచ్చింది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.